ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ బేతాళ కథలండి. ఇవి చందమామ ఎడిషన్‌లో 1955 సెప్టెంబర్ సంచిక నుంచి స్టార్ట్ అయినాయండి. అప్పటినుంచి ప్రతి సంచికలోనూ ప్రతి నెల ఈ కథలు వచ్చేవి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. తప్పకుండా వినండి. బేతాళ కథలు. కథ పేరు మహామంత్రి మనోవ్యాధి. పూర్వం గోదావరి తీరాన ప్రతిష్టాన రాజ్యాన్ని త్రివిక్రమసేనుడనే రాజు పాలిస్తుండేవాడు. ఒకనాడతని ఆస్థానానికి శాంతిశీలుడనే భిక్షు ఒకడు వచ్చి త్రివిక్రమసేనుడికి పండొకటి కానుకగా ఇచ్చాడు. రాజు ఆ పండును తన చెంత ఉన్న కోతిపిల్లకు తినటానికిచ్చాడు. కోతి ఆ పండును కొరికేసరికి అందులో నుంచి మేలి రత్నం ఒకటి బయటకు వచ్చింది. అది చూసి త్రివిక్రమసేనుడు ఆశ్చర్యపడిన వాడై, నా నుంచి ఏమి సహాయం కావాలి అని భిక్షువుని అడిగాడు. రాజా, నేను మంత్ర సాధన చేస్తున్నాను. అది పరిపూర్ణం కావటానికి మహావీరుడు సహాయం కావాలి. ప్రపంచంలో నీకన్నా మహావీరుడెవరున్నారు? అందుకని నీ సాయం కోరి వచ్చాను అన్నాడు క్షాంతిశీలుడు. ఆ సహాయం ఎటువంటిది అని అడిగాడు రాజు. వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో గల మర్రి చెట్టు వద్దకు వస్తే నాకు కావలసిన సహాయం ఏమిటో చెబుతాను అన్నాడు భిక్షువు. రాజు సరేనని భిక్షువును పంపేశాడు. అతను కోరిన ప్రకారమే కృష్ణ చతుర్దశి రాత్రి త్రివిక్రమసేనుడు నల్లని బట్టలు ధరించి కత్తి పట్టుకుని శ్మశానానికి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు క్రింద ఉన్న భిక్షువును చేరాడు. రాజా, దక్షిణంగా వెళితే అక్కడ ఒకే ఒక ఇరుగుడు చెట్టు కనిపిస్తుంది. దానిపై ఉరితీయబడిన పురుషుడి శవం కనిపిస్తుంది. నీవు పూర్తిగా మౌనం వహించి ఆ శవాన్ని చెట్టు నుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు భిక్షువు. త్రివిక్రముడు అదే ప్రకారం దక్షిణాభిముఖంగా వెళ్ళి ఇరుగుడు చెట్టు చేరుకుని దానిపై గల శవాన్ని చూశాడు. అతను చెట్టెక్కి శవం మెడకున్న తాడు ఖడ్గంతో కోసి శవాన్ని కింద పారేసేసరికి దెబ్బ తగిలినట్టుగా శవం ఏడవసాగింది. రాజు ఆశ్చర్యపడుతూ చెట్టు దిగివచ్చి తడివి చూశాడు. వెంటనే శవం నవ్వసాగింది. ఆ శవంలో భేతాళుడున్నట్టు రాజు అర్థం చేసుకుని, ఎందుకు నవ్వుతావు? పోదాం రా అన్నాడు. రాజు నోరు తెరిచి ఈ మాట అన్నదే ఆలస్యంగా శవం చివాలున వెళ్ళి మళ్ళీ చెట్టున వేలాడసాగింది. రాజు మళ్ళీ చెట్టెక్కి శవాన్ని దించి దాన్ని భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవనారంభించాడు. అప్పుడు శవంలో ఉన్న భేతాళుడు, రాజా, పాపం చాలా బరువు మోస్తున్నావు. నీకొక చిన్న కథ చెప్తాను విను అంటూ త్రివిక్రముడికి ఈ విధంగా చెప్పసాగాడు. అంగదేశాన్ని యశఃకేతుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు దీర్ఘదర్శి అనే మంత్రి ఉండేవాడు. యశఃకేతుడు అస్తమానము అంతఃపురంలోనే ఉంటూ భోగాలు మరిగి ఉండటం వల్ల రాజ్యభారమంతా దీర్ఘదర్శి మీద పడింది. దీర్ఘదర్శి రాజ్యపాలనాన్ని ఎంత నేర్పుతో సాగిస్తున్నప్పటికీ గిట్టని వాళ్ళు పుకార్లు పుట్టించారు. రాజును భోగలాలసుని చేసేసి మంత్రి తానే రాజై కూర్చున్నాడని నలుగురు అనసాగారు. ఇది విని దీర్ఘదర్శికి చాలా బాధ కలిగింది. ఆయన రాజు దగ్గరికి పోయి, మహారాజా, నేను తీర్థయాత్రలు చేయబోతున్నాను. ఇక నుంచి మీ రాజ్యం మీరే స్వయంగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాడు. రాజు వెళ్ళవద్దని బతిమాలి చూశాడు, కానీ దీర్ఘదర్శి తన ప్రయాణం మానలేదు. ఆయన కొంతకాలం తిరిగి ఒక గ్రామం చేరాడు. అక్కడ ఆయనకు ఒక వర్తకుడితో స్నేహం కలిసింది. ఆ వర్తకుడికి సముద్ర వ్యాపారం ఉంది. నేను ఓడలలో సరుకు వేసుకుని సముద్రం మీద సువర్ణ ద్వీపం వెళుతున్నాను. మీరు కూడా నాతో రావాలి అని వర్తకుడు దీర్ఘదర్శిని కోరాడు. ఎన్నడూ సముద్రయానం చేసి ఉండని దీర్ఘదర్శి సరేనన్నాడు. సువర్ణ ద్వీపం నుంచి తిరిగి వస్తుండగా సముద్ర మధ్యంలో ఒకనాడు దీర్ఘదర్శికి సముద్రపు టలల మీదుగా ఒక మహావృక్షం కనిపించింది. ఆ చెట్టు మీద ఒక అద్భుత లావణ్యవతి వీణ వాయిస్తూ కూర్చున్నది. ఆ దృశ్యం అంతలో మళ్ళీ మాయమైంది. ఓడ కళాసులు దీర్ఘదర్శికి కలిగిన ఆశ్చర్యం గమనించి, ఈ దృశ్యం మాకు ఈ ప్రాంతాల ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది బాబుగారు అన్నారు.
కాలక్రమాన దీర్ఘదర్శి అంగదేశానికి తిరిగి వచ్చేశాడు. తన మంత్రిని చూడగానే రాజుకు పరమానందమయ్యింది. మంత్రి వెళ్ళిపోయిన నాటి నుండి రాజు రాజ్యభారంతో మనశ్శాంతి ఎరగడు. మళ్ళీ పరిపాలన మంత్రిపరం చేసి తాను సుఖంగా ఉండవచ్చు కదా అని ఆశపడుతూ రాజు, అయితే మంత్రి, లోకంలో ఏమేం వింతలు చూశావు అని అడిగాడు. మహారాజా, మిగిలిన వింతలు వింతలే కావు. ఒక వర్తకుడు వెంట సువర్ణ ద్వీపానికి వెళ్ళి తిరిగి వస్తూ సముద్ర మధ్యాన ఒక అత్యద్భుత సౌందర్యవతిని చూశాను. ఆమె ఎవరో దేవతా స్త్రీ తప్ప మానవ స్త్రీ కాదు. నేను చూస్తుండగానే ఆమె అదృశ్యమైంది అని దీర్ఘదర్శి చెప్పాడు. ఈ మాట వినగానే రాజుకు ఆ స్త్రీను చూడాలని ఆత్రం కలిగింది. మంత్రి ఎంత బతిమాలుతున్నా వినక యశఃకేతుడు తన రాజ్య భారాన్ని మంత్రి మీద పెట్టి ఈసారి తాను యాత్రకై బయలుదేరాడు. ఆయన సముద్ర తీరం చేరిన కొద్ది రోజులకే సువర్ణ ద్వీపానికి ప్రయాణమైపోతున్న ఓడ దొరికింది. ఆ ఓడగల వర్తకుడితో స్నేహం చేసి రాజు అందులో ఎక్కి బయలుదేరాడు. ఓడ కొంతకాలం సముద్రం మీద వెళ్ళినాక ఒకనాడు రాజుకు కూడా సముద్రం మీద ఒక మహావృక్షము, దాని మీద కూర్చుని వీణ వాయించే స్త్రీ కనిపించారు. ఆ దృశ్యం చూస్తూనే రాజు ముందు వెనుక ఆలోచించక సముద్రంలోకి ఉరికాడు. సముద్రం అడుగు చేరుకునేసరికి రాజుకి ఒక మహానగరం కనిపించింది. కానీ ఆ నగరంలో ఎంతసేపు తిరిగినా ఆయనకు అక్కడ ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు. అయినా రాజు పట్టుదలతో నగరమంతా తిరగసాగాడు. ఆఖరకు ఆయనకు ఒక విశాల భవనం కనిపించింది. రాజు ఆ భవనం ప్రవేశించి ఒక గదిలో హంసతూలిక తలుపం మీద పడుకుని ఉన్న ఒక అపురూప సౌందర్యవతిని చూశాడు. నువ్వెవరు? ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు రాజు. రాజా, నేను విద్యాధరిని. నా పేరు మృగాంకవతి. నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ. నేను వెంటలేనిదే భోజనం చేసేవాడు కాడు. నేను ప్రతి అష్టమి నాడు, చతుర్దశి నాడు గౌరీ పూజ కోసం వెళ్లేదాన్ని. ఒకసారి ఇలా వెళ్ళిన దాన్ని పూజలో మునిగిపోయి రాత్రి దాకా రాలేదు. నా తండ్రి నన్ను చూడగానే మండిపడి నన్ను నిర్జన నగరంలో ఉండిపోమ్మని శపించాడు అన్నదా స్త్రీ. జరిగిన దానికి చింతించకు. నేను నిన్ను పెళ్లాడక బతకలేను. మనిద్దరము ఇక్కడే ఉండిపోదాం అన్నాడు రాజు. నిన్ను పెళ్లాడటానికి నా అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఒక్క విషయం తెలుసుకో. నా తండ్రి కోపావేశంలో శపించాడే కాని నేను బతిమాలగా శాప విమోచన మార్గం కూడా తెలిపాడు. అదేమిటంటే, నన్నెవరైనా పెళ్లాడిన వారం రోజులకు నాకు శాప విముక్తి కలుగుతుంది. నేను మా విద్యాధర లోకానికి వెళ్ళి నా తండ్రిని చేరుకుంటాను. నాకెవరైనా శాప విముక్తి కలిగిస్తారేమోననే ఆశతోనే నేను సముద్రయానం చేసేవారికి కనిపిస్తూ వచ్చాను. ఇంతకాలానికి దేవుడల్లే నువ్వు వచ్చావు అన్నది మృగాంకవతి. ఆమె మీది అపారమైన ప్రేమతో రాజు, నువ్వు ఒక్క క్షణం నా భార్యవైనా నేను ధన్యుణ్ణే అన్నాడు. మృగాంగవతికి కూడా రాజు మీద ఎంతో ప్రేమ కలిగింది. ఆమె అతన్ని భవనం వెలుపల ఉన్న దిగుడు బావి దగ్గరికి తీసుకుపోయి, నేనిక్కడ ఉండే వారం రోజులలో పొరపాటును కూడా ఇందులోకి దిగవద్దు. దిగినట్టయితే నువ్వు మరుక్షణం భూలోకంలో ఉంటావు. నిన్ను విడిచి నేను ఈ శూన్య నగరంలో క్షణమైనా గడపలేను అన్నది. సముద్ర గర్భాన గల ఆ శూన్య నగరంలో ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ అక్కడ వింతలన్నీ చూస్తూ మృగాంగవతితో యశఃకేతుడు వారం రోజులు గడిపాడు. రాజా, ఇక నేను నా లోకానికి వెళ్ళిపోయే గడియ సమీపించింది. నువ్వు చూపిన ప్రేమ, చేసిన మేలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను. ఇక నాకు సెలవియ్యి అంటూ మృగాంగవతి రాజును దిగుడుబావి వద్దకు తెచ్చింది. ఆమెను విడిచిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేక రాజు, కొద్ది రోజులు నాతో కూడా వచ్చి మా నగరంలో ఉండిపోకూడదా అని అడిగాడు. రాజా, నేను ఒక్కసారి భూలోకాన్ని తాకానో నా దేవత్వం కాస్తా పోతుంది. నేను మానవ కన్యనైపోతాను. కనుక నాకు సెలవిప్పించు అన్నది మృగాంగవతి. రాజు ఆమె వద్ద వీడ్కోలు తీసుకునేవాడిలాగా నటిస్తూ ఆమెను గట్టిగా పట్టుకుని ఆమెతో సహా దిగుడు బావిలో దూకాడు. మరుక్షణం ఇద్దరు భూలోకం చేరారు. మృగాంగవతి దేవత్వం కోల్పోయి మానవ స్త్రీ అయిపోయింది. రాజు ఆమెను అంగదేశానికి తీసుకుపోయి ఒక మంచి రోజున వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రే అంగదేశపు మంత్రి దీర్ఘదర్శి గుండె పగిలి చనిపోయాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా,
దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు? వెళ్ళిపోయాడు అనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా? తాను చూసి కూడా పెళ్లాడలేని అందగత్తెను రాజు పెళ్లాడి మరీ తెచ్చుకున్నాడనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు. దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పినదేదీ కారణం కాదు. మామూలు భోగాలలో మునిగి ఉంటేనే రాజ్యభారం తన మీద వేసి తనను అపనిందలకు గురిచేసే యశఃకేతుడు ఈ దేవతా స్త్రీ దొరికితే తిరిగి రాజ్యభారం వహిస్తాడా? తాను యావజ్జీవం అపనిందల పాలు కాక తప్పదనే విచారంతో దీర్ఘదర్శి గుండె పగిలి చచ్చాడు అని త్రివిక్రమసేనుడు సమాధానం చెప్పాడు. రాజుకు మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.